థ్యాంక్ యూ సార్ వచ్చినందుకు. ధృవ వాయు ఈ సినిమా రాశాడు, డైరెక్ట్ చేశాడు, యాక్ట్ చేశాడు. డైరెక్ట్ చేస్తూ యాక్ట్ చేయడం, ఒకేసారి రెండు పనులు చేయడం అనేది చాలా కష్టమైన విషయం. డైరెక్టర్ బ్రెయిన్ 10 విధాలు పోతూ ఉంటుంది. యాక్టర్ యాక్టింగ్ మీద కూడా దృష్టి పెట్టాలి, ఫేస్ ఆఫ్ ది ఫిల్మ్. అండ్ మేమిద్దరం గాజీ సినిమా చేసేప్పుడు ఎక్స్ట్రాస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్లో వెనకాల ఎక్కడ కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం. ఏం సినిమా చేస్తున్నారు, మీరేం చేస్తారు, మీ పేరేంటి, మా పేరేంటి అని. ఆ రోజు నుంచి కిరోసిన్ అనే ఒక సినిమా తీశాడు, డైరెక్ట్ చేస్తూ రాసి యాక్ట్ చేసి అట్ ది సేమ్ టైం మళ్ళీ దానికి పెట్టిన ఖర్చు రిటర్న్ ప్రొడ్యూసర్కి తీసుకొచ్చి ఇచ్చాడు. అది చాలా గొప్ప విషయం. అండ్ మళ్ళీ నేను మా సినిమా అవుతున్నప్పుడు పక్క సెట్లో ఇక్కడే షూట్ చేస్తున్నాను, ఫైట్ సీక్వెన్స్ అవుతుందంటే వెళ్ళాను. ఓకే, మళ్ళీ సెకండ్ సినిమా ఏదో చేస్తున్నాడు అనుకున్నాను, కానీ ఈ సినిమా టీజర్ వచ్చిన రోజు ఫోన్లో చూడగానే భయం వేసింది. ఏంది మావాడేనా ఇది చేసింది అని. సో గ్రోత్ ఏదైతే ఉందో, ఒక మనిషి ఎవరో ఆపర్చునిటీ ఇస్తారు, లేకపోతే ఎక్కడో చోట ఇంకా ఆడిషన్లోనే మిగిలిపోకుండా తన బాట తనే వేసుకున్నాడు. ఈరోజు ఆ 500+ స్క్రీన్స్ అనేది అయితే ఒక కనబడుతుందో అక్కడ, అది చాలా పెద్ద అచీవ్మెంట్ అండ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఈరోజు ఒక్కొక్క ఆఫీస్కి వెళ్ళి తలుపు తట్టి ఆడిషన్ ఇచ్చే స్టేజ్ నుంచి చాలామందికి పని ఇస్తున్నాడు, అట్ ద సేమ్ టైం తనని తను ప్రూవ్ చేసుకుంటున్నాడు. అండ్ ఈ సినిమా కూడా ఓన్ రిలీజ్ కాదు, డిస్ట్రిబ్యూటర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారన్నప్పుడు ఇంకా ప్రౌడ్గా అనిపించింది. సో రాసుకోవడం నేర్చుకున్నావు, తీయడం నేర్చుకున్నావు, యాక్టర్ ఎలాగో ముందు నుంచి ఉన్నావు, ఈరోజు బిజినెస్ చేయడం కూడా నేర్చుకున్నావు. కాబట్టి మా అందరికీ నువ్వు ఇన్స్పిరేషన్. అండ్ ఏదో ఒక రోజు మాతో కూడా సినిమా చేయి. అండ్ ఈ సినిమా ఈ 13th రిలీజ్ అవుతోంది. 13th రిలీజ్ అవుతోంది. ఏదైతే నేను కింద మా వాడి పనితనం ఎలా ఉందని యూట్యూబ్ కింద కమెంట్స్ చూస్తే కూడా అసలు దీన్ని పోలుస్తూ ఎంత అప్రిషియేషన్ ఉండిందంటే, కాంతారా లెవెల్లో ఉంది, మంగళవారంకి మించి ఉంది, ఏవైతే కమెంట్స్ చూస్తూ ఉంటే ఇంకా కడుపు నిండిపోయేది. సో ఈ సినిమా 13th రిలీజ్ అయినప్పుడు పేరు, డబ్బులు 2 తీసుకొచ్చి పెట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.